अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. 1000 పుణ్యాలు సంపాదించడం, ఒక్క రోజులో 1000 పుణ్యాలు సంపాదించడం ఎలా, లేదా 1000 పాపాలను క్షమించబడటం, అల్లాహ్ వద్ద క్షమించబడటం ఎలా అనే ఈ యొక్క విషయానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే సుబ్హానల్లాహ్ అనే విషయం గురించి చెప్పారు. ఒకసారి సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చొని ఉన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు 1000 పుణ్యాలు సంపాదించడం ఎలా, మీలో ఎవరికైనా అలా సంపాదించడం కష్టమా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు. ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాలో ఎవరైనా 1000 పుణ్యాలు ఎలా సంపాదించగలడు అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 100 సార్లు, ఎన్నిసార్లు? 100 సార్లు ఎవరైతే సుబ్హానల్లాహ్ అని ఆ రోజు స్మరిస్తాడో అతని యొక్క 1000 పుణ్యాలు లిఖించబడతాయి, లేదా 1000 పాపాలు మన్నించబడతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సాద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలోని 2698వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా సుబ్హానల్లాహి వబిహమ్దిహి అనేటటువంటి దువా ఒకటి ఉంది. అది చదివితే ఏం పుణ్యం అనేది ఇన్షాల్లా అల్లాహ్ తెలిస్తే మనం తర్వాత ప్రసంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లాహ్ మనందరి యొక్క పాపాలు క్షమించగాక, మనందరికీ కూడా పుణ్యాలు ప్రసాదించుగాక. ఇహలోకంలో ప్రళయ దినం రోజు, సమాధి జీవితంలో ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా మనకి అన్ని విధాలుగా సహాయపడుగాక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా యొక్క దువాలను స్వీకరించడం వల్ల, మా యొక్క నమాజులను స్వీకరించడం వల్ల, ప్రతిరోజు 5 నమాజులు జమాత్ తోటి మస్జిద్లో ఇమాం వెనుక చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.